సోమరి జింక కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో పచ్చికలు, పొదలు, చెట్లు నిండుగా ఉండేవి. ఆ అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో ఒక జింక చాలా ప్రత్యేకం. అది అందమైనది, వేగంగా పరిగెడుతుంది. కాని ఒక చిన్న లోపం ఉంది. అది చాలా సోమరి. ఆ జింక పేరు చందు. చందు తిండి తినడమే తనకు పని అని అనుకునేది. అడవిలో మిగతా జింకలు పగలు పచ్చిక గడ్డి కోసం తిరిగి, రాత్రి జాగ్రత్తగా మృగాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసేవి. కాని చందు మాత్రం ఎప్పుడూ చెట్ల నీడలో పడి నిద్రపోవడం, తినడం, మళ్లీ పడుకోవడమే చేసేది. అడవిలో మిగతా జంతువుల జీవనం. అదే అడవిలో కుందేళ్లు గాజరాలు, వేరుశెనగలు కోసం తవ్వుతూనే ఉండేవి. కోతులు పండ్ల కోసం చెట్టు మీదకి ఎక్కి, ఆడుతూ పాడుతూ రోజంతా గడిపేవి. పక్షులు గూళ్లలో గింజలు దాచేవి. ఇంతేకాదు, చీమలు కూడా చిన్న చిన్న ఆహారం ముక్కలు మోసుకుని తమ గూడు నింపుకునేవి. ప్రతి జంతువు శ్రమతో జీవనాన్ని కొనసాగిస్తుండగా, చందు మాత్రం ఎందుకు అంత కష్టపడాలి? అడవిలో గడ్డి ఎక్కడా తక్కువ అవ్వదు. తినటానికి ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. కష్టపడటం అంటే మూర్ఖత్వం అని అనుకునేది. ఒకరోజు చందు స్నేహితుడు మణి అనే జింక వచ్చి చెప్పాడు. చందు, నువ్వు ఇలా రోజంతా నిద్రపోతూ ఉండకూడదు. ఎప్పుడైనా మృగం వస్తే వెంటనే పరిగెత్తడానికి అలవాటు కావాలి. లేకుంటే ప్రమాదం తప్పదు. చందు జవాబిచ్చింది. అయ్యో, నా కాళ్ళు ఎంత బలంగా ఉన్నాయో నీకు తెలుసా? నేను ఇక్కడ పడి నిద్రపోయినా, పులి లేదా చిరుత వస్తే ఒక్కసారిగా లేచి పరిగెత్తిపోతాను. నాకు కష్టం అవసరం లేదు. మణి తల ఊపి వెళ్ళిపోయింది. ఆహారం విషయంలో కూడా సోమరితనం. మిగతా జింకలు కొంచెం దూరంగా పచ్చిక గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లి తినేవి. కాని చందు కదలడానికి కూడా ఇష్టపడేది కాదు. దగ్గరలో ఉన్న చిన్న గడ్డి ముక్కలు తినేసి, మిగిలింది లేకపోయినా అక్కడే కూర్చునేది. కొన్నిసార్లు ఆకలిగా ఉన్నా కూడా, ఇంత దూరం నడవడం ఎందుకు, ఇక్కడే ఎప్పుడో గడ్డి పెరుగుతుంది అని అనుకుంటూ పొట్టకోసమే సహించేది. ఒకరోజు రాత్రి, అడవిలో చిరుత దాక్కుని వేటాడటానికి వచ్చింది. జింకల గుంపు దూరంగా గడ్డి తింటూ ఉండగా, ఒక్కసారిగా దాని వాసన పసిగట్టి అప్రమత్తమయింది. అన్నీ వెంటనే పరుగెత్తాయి. కాని చందు మాత్రం దగ్గరలోని చెట్టు క్రింద మత్తుగా నిద్రపోతూ ఉంది. చిరుత దగ్గరికి వచ్చేసరికి, అది గమనించి లేచింది. కాని అప్పటివరకు శరీరం అలసిపోయి ఉండటంతో వేగంగా పరిగెత్తలేకపోయింది. అదృష్టవశాత్తు, అక్కడ దగ్గరలోనే వేటగాళ్ల బుగ్గిళ్లు వినిపించడంతో చిరుత భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు చందు ప్రాణాలు తప్పించుకుంది. తరువాత రోజు, అడవిలోని అన్ని జంతువులు చందును మందలించాయి అని అన్నాయి. కాని చందు మళ్ళీ అదే జవాబు చెప్పింది. అదృష్టం కాపాడింది. కాని ఎప్పటికీ అదృష్టం ఉండదు. జీవితం అంటే కష్టపడటం, జాగ్రత్తగా ఉండటం. నిద్రపోతూ, తినడమే చేస్తూ ఉంటే చివరికి బలహీనపడిపోతావు. మళ్ళీ కొన్ని వారాలు గడిచాయి. చందు అలానే నిద్రలో రోజులు గడిపింది. దూరం వెళ్లి మంచి ఆహారం తినకపోవడంతో అది బలహీనమైంది. కాళ్లు ముందంత వేగంగా పరిగెత్తలేకపోయాయి. ఒకసారి పులి దాడి చేసింది. జింకల గుంపంతా దూరంగా పారిపోయింది. చందు కూడా లేచి పరిగెత్తింది. కాని ఈసారి కాళ్లు బలహీనంగా ఉండటంతో ఎక్కువ దూరం పరుగెత్తలేకపోయింది. పులి దగ్గరికి వచ్చేసరికి అది ప్రాణం కోసం అల్లాడింది. అప్పుడే మణి జింక తన స్నేహితుడిని కాపాడటానికి అకస్మాత్తుగా పులి దృష్టిని మరల్చి, దానిని వేరే దిశలోకి లాక్కెళ్ళింది. చందు మాత్రం చెట్టు పొదల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకుంది. ఆ రోజు చందు గుండెల్లో భయం పుట్టింది. తన అలసత్వం వల్లే తన ప్రాణం 2 సార్లు ప్రమాదంలో పడిందని తెలుసుకుంది. మణిలాంటి స్నేహితుడి సహాయం లేకపోతే, అప్పటికే తన జీవితం అంతమైపోయేదని గ్రహించింది. ఆ రోజు నుండి చందు మెల్లగా మారింది. ప్రతి ఉదయం గడ్డి కోసం గుంపుతో కలిసి వెళ్లేది. పరిగెత్తడానికి ప్రతిరోజూ అలవాటు చేసుకుంది. శ్రమించకుండా తిండి దొరకదని అర్థం చేసుకుంది. కొన్ని రోజుల్లోనే అది మళ్లీ బలంగా మారింది. అడవిలో మిగతా జంతువులు సంతోషించాయి. జీవితం అంటే కష్టపడితేనే రక్షణ ఉంటుంది. అదృష్టం ఎప్పుడూ కాపాడదు. సోమరితనం మనల్ని నాశనం చేస్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సోమరితనం పనికి రాదు, కష్టపడాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథలతో మీ ముందు ఉంటాం.